యువగలం పాదయాత్రలో టీడీపీ భవిష్యత్ రథసారథి నారా లోకేష్ రెడ్ బుక్ రాసుకున్నారు. తమ పార్టీ నాయకులు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే పోలీస్ ఇతర శాఖల అధికారులు అలాగే వైసీపీ నాయకుల పేర్లను రాసుకుంటున్నట్లు ఆయన చెప్పేవారు. అధికారంలోకి వచ్చిన తరువాత వీళ్ళ అంతు చూసే బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నిర్మోహమాటంగా రెడ్ బుక్ లో ఇప్పటి వరకు ఎన్ని చాప్టర్లు తెరిచారో కూడా ఆయన ప్రకటించారు. అయితే రెడ్ బుక్ లో టీడీపీ సీనియర్ నేతల గురించి కూడా ఆయన రాసుకున్నట్టు పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. ఉదాహరణకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రి అచ్చెన్నాయుడు తదితరుల గురించి మాట్లాడుకుంటున్నారు. అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇచ్చారు. అంతకు మించి ఆయనకు ప్రాధాన్యం లేదు. అందుకే అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నా లేరు అనే భావన కలుగుతోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై చంద్రబాబుకే పాత కక్ష ఉంది. ఎన్టీఆర్ను గద్దె దించినప్పుడు తన గురించి చాలా ఎక్కువ మాట్లాడారు అనే కోపం బుచ్చయ్యపై బాబుకు ఉండడం వల్లే ఎమ్మెల్యే సీటు తప్ప అంతకు మించి ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వని సంగతి తెలిసింది. చివరికి వైసీపీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారే తప్ప బుచ్చయ్యను మాత్రం దూరంగానే పెట్టారు. అలాగే 2019లో అధికారం పోయిన తర్వాత లోకేష్ చంద్రబాబుపై బుచ్చయ్య ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ లోకేష్ మనసులో ఉన్నాయి. యనమల రామకృష్ణుడు, పట్టాభి లాంటి నాయకులంతా లోకేష్ గురించి ఆఫ్ ద రికార్డ్ గా నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు అనే ఆరోపణలైతే లేకపోలేదు. అందుకే పట్టాభికి కనీసం అపాయింట్మెంట్ కూడా లోకేష్ ఇవ్వరు. ఒకసారి లోకేష్ దృష్టిలో వ్యతిరేక భావన ఏర్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను ఎదగనివ్వరు అనే టాక్ అయితే టీడీపీలో ఉంది. అందుకే పదవులు దక్కని ఏ మాత్రం పనులు కాని టీడీపీ నేతలంతా తాము లోకేష్ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళం అని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. లోకేష్ టీంలో తాము లేమని, పైగా ఆయనకు టార్గెట్ అయ్యామని కూడా సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారు. తనకంటూ ఒక టీంను ఏర్పరుచుకొని ముందుకు వెళ్ళాలి అనే దృఢమైన ఆలోచనతో లోకేష్ ముందుకు వెళ్తున్నారు. అధికారం ఉన్నా లేకపోయినా తన వెంట ఉంటారు అని నమ్మిన వాళ్ళనే లోకేష్ ఆదరిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.